జై శ్రీరామ్. 2022 నుంచి 2024 జూలై వరకు మొత్తం 11 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. మరియు నా వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను క్రింద డిస్క్రిప్షన్లో. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక ఈ 11 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు చెక్ చేసి నిజమైతేనే నా వాట్సాప్ గ్రూప్ లింక్ యాడ్ అవ్వండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మిథున్ రాశికి అధిపతి బుధుడు. మిథున్ రాశిలో ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు, మృగశిర 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన బుధుడు 4వ స్థానం నుంచి 5వ స్థానానికి వెళ్ళబోతున్నారు. దాని మూలంగా లవర్స్కి చాలా అనుకూలంగా ఉండబోతోంది. ఈ వారాంతంలో మీ లవ్ మ్యారేజ్ కూడా కన్ఫామ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పంచమాధిపతి అయిన శుక్రుడు 5వ స్థానంలో ఉన్నప్పుడు మంచి ఫలితాలంటూ ఉంటాయి. ముఖ్యంగా ఎవరైతే హెల్త్ పరంగా ఇబ్బంది పడుతున్నారో వారికి ఇంప్రూవ్మెంట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. ఎవరైనా విదేశాలు వెళ్ళాలనుకుంటే కనుక ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. మీరు వీసా క్లియర్ చేయడం జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంటారు. లాభస్థానం అధిపతి అయిన కుజుడు లగ్నంలో ఉన్నారు. దాని మూలంగా మల్టిపుల్ వేస్ ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు ఎక్కువగా ఉండబోతున్నాయి. ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. దశమ స్థానంలో రాహు ఉన్నప్పుడు మీకు మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఇస్తారు. మీకు కెరియర్ పరంగా ఎక్సలెంట్గా ఉండబోతోంది. ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. 9వ స్థానంలో శని ఉన్నప్పుడు మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. ముఖ్యంగా ధనపరంగా మాత్రం ఎటువంటి లోటు అంటూ ఉండదు. ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. సూర్యుడు 4వ స్థానంలో ఉన్నారు. రాహు దృష్టి సూర్యుడి మీద ఉండబోతోంది. జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకొని హెల్త్ పరంగా మాత్రం కొలెస్ట్రాల్, గ్యాస్ట్రిక్ సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ వారంలో ఇంకా ఇబ్బందికరంగా ఉంది అనుకుంటే కనుక సూర్యాష్టకాన్ని చదువుకోండి. మంచి ఫలితాలంటూ ఉంటాయి. బిజినెస్ పరంగా పెట్టుబడి అనేది ఎక్కువ పెట్టండి. మంచి ఫలితాలంటూ ఉండబోతున్నాయి. ఈ వారంలో మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. 2024 భారత్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ రీఎలక్ట్ అవుతాడని చెప్పి నేను మార్చ్ 2022లో చెప్పడం జరిగింది. అది ఈ నెల ప్రూవ్ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.